హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ సైన్స్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులపై ఉన్న పొరను ఫ్లోరా అంటారు. అలాగే గుండెపై ఉన్న పొరను ఏమంటారు? సో ఊపిరితిత్తులపైన ఉన్న పొరను ఏమంటారు? ఫ్లోరా అంటారు. అలాగే గుండెపైన ఉన్న పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ హైపర్కార్డియం, ఆప్షన్ బి పెరికార్డియం, ఆప్షన్ సి ఎపికార్డియం, ఆప్షన్ డి అప్పర్ కార్డియం. సో గుండెపై ఉన్న పొరను పెరికార్డియం అని పిలుస్తారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని గుండెలో గదులు. ఆప్షన్ ఏ ఒక కర్ణిక ఒక జఠరిక, ఆప్షన్ బి 2 కర్ణికలు ఒక జఠరిక, ఆప్షన్ సి ఒక కర్ణిక 3 జఠరికలు, ఆప్షన్ డి 2 కర్ణికలు 2 జఠరికలు. సో మానవుని గుండెలో గదులు 2 కర్ణికలు 2 జఠరికలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్య రక్తపీడనం కొలవడానికి డాక్టర్లు ఉపయోగించే పరికరం, రక్తపీడనం కొలుచుటకు వాడే పరికరం ఏమిటి? ఆప్షన్ ఏ స్ఫిగ్మోమానోమీటర్, ఆప్షన్ బి మానోమీటర్, ఆప్షన్ సి హైగ్రోమీటర్, ఆప్షన్ డి బారోమీటర్. సో సామాన్య రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటిది? స్ఫిగ్మోమానోమీటర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మానోమీటర్ అంటే ఏంటి? మానోమీటర్ అంటే ద్రవపీడన మాపనాన్ని కొలవడానికి ఉపయోగించే దానినేమో మానోమీటర్ అని పిలుస్తారు. హైగ్రోమీటర్ అంటే ఏంటి? సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే దానిని హైగ్రోమీటర్ అని పిలుస్తారు. నెక్స్ట్ బారోమీటర్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే దానిని బారోమీటర్ అని పిలుస్తారు. సో సామాన్య రక్తపీడనాన్ని కొలవడానికి ఉపయోగించేది స్ఫిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, నడవడం పరిగెత్తడం వంటి సమయాలలో రక్తపీడనం ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ సాధారణంగా, ఆప్షన్ బి తక్కువగా, ఆప్షన్ సి ఎక్కువగా, ఆప్షన్ డి పైవేవి కాదు. సో నడవడం పరిగెత్తడం వంటి సమయాలలో రక్తపీడనం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం పరిగెత్తినప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరమవుతుంది. కాబట్టి గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. కాబట్టి రక్తపీడనం ఎలాగో ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ కుడి కర్ణిక కుడి జఠరిక, ఆప్షన్ బి ఎడమ కర్ణిక ఎడమ జఠరిక, ఆప్షన్ సి కుడి కర్ణిక ఎడమ జఠరిక, ఆప్షన్ డి ఎడమ కర్ణిక కుడి జఠరిక. సో గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది? సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కుడి కర్ణిక కుడి జఠరికలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ కుడి కర్ణిక ఏం చేస్తుంది? శరీరం నుండి వచ్చిన ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరిస్తుంది. కుడి కర్ణిక ఏం చేస్తుంది? శరీరం నుండి వచ్చిన ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరిస్తుంది. కుడి జఠరిక ఏం చేస్తుంది? కుడి కర్ణిక నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరించి దానిని ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. కాబట్టి గుండెలో ఏ భాగంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? కుడి కర్ణిక కుడి జఠరిక. కుడి కర్ణిక ఏం చేస్తుంది? ఆక్సిజన్ లేని రక్తాన్ని శరీరం నుండి స్వీకరిస్తుంది. కుడి జఠరిక కుడి కర్ణిక నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరించి దానిని ఊపిరితిత్తులకు పంపిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. ఇక్కడ జాబితా 1 జాబితా 2 ఉంది. 1 కర్ణికల సిస్టోల్, 2 జఠరికల సిస్టోల్, 3 హార్దిక వలయం. ఇక్కడ జాబితా 2లో ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 0.27 to 0.35 సెకండ్స్, ఆప్షన్ బి 0.8 సెకండ్స్, ఆప్షన్ సి 0.11 to 0.14 సెకండ్స్. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ 1B, 2A, 3C, బి 1B, 2C, 3A, C 1C, 2A, 3B, D 1C, 2B, 3A. సో ఇక్కడ కర్ణికల సిస్టోలు అంటే ఎన్ని సెకండ్లు, అంటే కర్ణికల సంకోచం ఎన్ని సెకండ్లు ఉంటుంది? 0.11 to 0.14 సెకండ్లు ఉంటుంది. జఠరికల సంకోచం
0.27 టు 0.35 సెకండ్ల వరకు ఉంటుంది. ఆర్థిక వలయం ఎంత ఉంటుంది అంటే కర్ణికలు జఠరికలు కలిపి ఎంత ఉంటుంది? 0.8 సెకండ్లు ఉంటుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ కల జీవి ఏది? ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి? రక్తం గుండె నుండి ఒకేసారి ప్రసరించినట్లయితే దానిని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని పిలుస్తారు. సో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవికి ఎగ్జాంపుల్ చేప. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది. మొక్కలలో నీటి ప్రసరణకు ఉపయోగపడునది. ఆప్షన్ ఏ పోషక కణజాలం, ఆప్షన్ బి బాహ్య చర్మం, ఆప్షన్ సి దారువు, ఆప్షన్ డి విభాజ్య కణజాలం. ఇక్కడ ప్రసరణకు మొక్కలలో ప్రసరణకు ఉపయోగపడేటి రెండు, పోషక కణజాలము, దారువు. పోషక కణజాలం ఏం చేస్తుంది? ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది. దారువు ఏమో వాటర్ని రవాణా చేస్తుంది. కాబట్టి మొక్కల్లో నీటి ప్రసరణకు ఉపయోగపడినది దారువు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో రక్తం గడ్డకట్టుటలో పాత్ర లేనిది. ఆప్షన్ ఏ ఫిల్లోక్వినోన్, ఆప్షన్ బి ఫైబ్రిన్ అందించడం, ఆప్షన్ సి థ్రాంబిన్, ఆప్షన్ డి థైమిన్. థైమిన్ అనేది B1 విటమిన్. దీని లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. ఇది రక్తం గడ్డ కట్టడంలో ఎలాంటి పాత్ర వహించదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో బాష్పోచేకం జరగకపోతే డాష్ జరగదు. ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ బి శ్వాసక్రియ, ఆప్షన్ సి నీటి రవాణా, ఆప్షన్ డి ప్రత్యుత్పత్తి. సో మొక్కల్లో బాష్పోచేకం జరగకపోతే ఏది జరగదు? అసలు బాష్పోచేకం ఎలా జరుగుతుంది? మొక్క వేళ్ళ ద్వారా నీటిని కాండానికి, కాండం ద్వారా వాటర్ అనేది ఆకులకు చేరుతుంది. ఒకవేళ ఈ బాష్పోచేక ప్రక్రియ జరగకపోతే నీటి ప్రసరణ కూడా ఆగిపోతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.